నేను ఒక బైకర్ని. కరెక్ట్ రైడింగ్ గేర్ అండ్ హెల్మెట్ చూస్ చేసుకోవడానికి చాలా టైం స్పెండ్ చేశాను. అవైలబుల్గా ఉన్న చీపెస్ట్ లేక అన్నోన్ బ్రాండ్ గేర్ని తీసుకోలేదు. ఎందుకంటే నిజంగా ఎమర్జెన్సీ జరిగితే నా లైఫ్కి డిజాస్టర్కి మధ్య నిలబడే ఒక ప్రొటెక్షన్ ఆ గేర్ అని నాకు తెలుసు. కానీ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ కొనేటప్పుడు మాత్రం మీ యాబ్సెన్స్లో మీ ఫ్యామిలీ కంప్లీట్ ఫైనాన్షియల్ ఫ్యూచర్ని ప్రొటెక్ట్ చేసే ప్రైమరీ షీల్డ్ అయినప్పటికీ చాలామంది బ్యాంక్ మేనేజర్ మంత్లీ కార్పొరేట్ టార్గెట్ కంప్లీట్ చేయడానికి సజెస్ట్ చేసిన ర్యాండమ్ ప్లాన్ని తీసుకుంటారు. ఇవాళ దాన్ని కరెక్ట్ చేద్దాం. ఫైన్ ప్రింట్లో ఉన్న కండిషన్స్ వల్ల కన్ఫ్యూజ్ అవ్వకుండా రైట్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని కొనడానికి ఫాలో అవ్వాల్సిన కంప్లీట్ స్టెప్ బై స్టెప్ స్ట్రాటజీని సింపుల్గా బ్రేక్ డౌన్ చేద్దాం. ఈ చెక్ లిస్ట్ని యూజ్ చేసి మీరు టర్మ్ ఇన్సూరెన్స్ ఎక్కడి నుంచి కొనొచ్చు, మా ద్వారా మాత్రమే కొనాల్సిన అవసరం లేదు. హలో ఫోక్స్, నేను మీ లాస్య. మీరు చూస్తున్నది డిటో ఇన్సూరెన్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కంప్లీట్లీ ఫ్రీ, కానీ ఇది మమ్మల్ని మరిన్ని వీడియోస్ చేయడానికి చాలా మోటివేట్ చేస్తుంది. మా బ్రేక్ డౌన్స్ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఒక్క సెకండ్ తీసుకోండి, సబ్స్క్రైబ్ బటన్ అండ్ బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి. మా వర్క్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. ముందుగా ఈ ఫైనాన్షియల్ షీల్డ్ని బిల్డ్ చేసేటప్పుడు మీ అబ్సల్యూట్ ప్రయారిటీ మీ ఫ్యామిలీకి యాక్చువల్లీ ఎంత కవరేజ్ అవసరమో క్యాల్కులేట్ చేయడం. ఒక బెంచ్ మార్క్ రూల్గా మీ కరెంట్ యాన్యువల్ శాలరీకి మినిమం 15 నుంచి 20 టైమ్స్ వరకు బేస్ సమ్ అష్యూర్డ్ టార్గెట్ చేయొచ్చు. ఈ అమౌంట్కి అదనంగా మీ అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ ఎగ్జాక్ట్ వాల్యూని కూడా యాడ్ చేయాలి. ఆన్ గోయింగ్ హోమ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ లేక వేరే మేజర్ డెట్స్ ఏమైనా ఉంటే ఆ బర్డెన్ ఫ్యూచర్లో మీ డిపెండెన్స్ మీద పడకుండా కవర్లో ఇంక్లూడ్ చేయాలి. బై ద వే, మీకు ఐడియల్ కవరేజ్ ఎంత ఉండాలో క్యాల్కులేట్ చేయడానికి మా దగ్గర ఫ్రీ టర్మ్ కవరేజ్ క్యాల్కులేటర్ ఉంది. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, మీరు చెక్ చేయొచ్చు. ఇప్పుడు పాలసీ టెన్యూర్ గురించి మాట్లాడుకుందాం. మీ ఎక్స్పెక్టెడ్ రిటైర్మెంట్ ఏజ్ వరకు లేక మీ చిల్డ్రన్ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ అయ్యే వరకు పాలసీ కవర్ని అలైన్ చేయడం బెటర్. యూజువలీ ఇది ఏజ్ 60 లేక 65 వరకు ఉండొచ్చు. పాలసీని ఏజ్ 85 లేక 99 వరకు స్ట్రెచ్ చేయడం వల్ల యాన్యువల్ ప్రీమియం చాలా పెరుగుతుంది. కానీ మీ ఫ్యామిలీ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ అప్పటికే కంప్లీట్ అయితే ఆ ఎక్స్ట్రా టెన్యూర్ రియల్ ఫైనాన్షియల్ ఎఫిషియన్సీని యాడ్ చేయకపోవచ్చు. నెక్స్ట్, టైంతో పాటు అడాప్ట్ అయ్యే ప్లాన్ని చూస్ చేయాలి. డైలీ లైఫ్ రిస్క్స్ నుంచి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసే యూస్ఫుల్ ఫీచర్స్ అండ్ రైడర్స్ కూడా ఉండాలి. ముందుగా వేవర్ ఆఫ్ ప్రీమియం రైడర్ కోసం చూడండి. మీకు క్రిటికల్ ఇల్నెస్ లేక టోటల్ పర్మనెంట్ డిసెబిలిటీ వచ్చి ఇన్కమ్ ఎర్న్ చేయలేని సిచ్యువేషన్ వస్తే ఫ్యూచర్ ప్రీమియమ్స్ పే చేయకపోయినా పాలసీ యాక్టివ్గా కంటిన్యూ అవ్వడానికి ఈ రైడర్ హెల్ప్ చేస్తుంది. క్రిటికల్ ఇల్నెస్ రైడర్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఈ రైడర్ డయాగ్నోసిస్ తర్వాత మీ బేస్ లైఫ్ కవర్కి అదనంగా సెపరేట్ లంసమ్ పేఅవుట్ ఇవ్వాలి. యాక్సిలరేటెడ్ బెనిఫిట్ అయితే క్రిటికల్ ఇల్నెస్ డయాగ్నోసిస్ తర్వాత ఇచ్చే అమౌంట్ మీ ఫ్యామిలీ మెయిన్ లైఫ్ కవర్ నుంచి రిడ్యూస్ అవుతుంది. కాబట్టి ఈ డిఫరెన్స్ని కేర్ఫుల్గా చెక్ చేయాలి. ఇన్ఫ్లేషన్ని హ్యాండిల్ చేయడానికి ఇంక్రీజింగ్ కవర్ లేక లైఫ్ స్టేజ్ బెనిఫిట్ ఉన్న ప్లాన్స్ని చూడండి. మ్యారేజ్ లేక చిల్డ్రన్ పుట్టిన తర్వాత మీ రెస్పాన్సిబిలిటీస్ పెరిగినప్పుడు సమ్ అష్యూర్డ్ ఆటోమేటిక్గా లేక రిక్వెస్ట్ మీద ఇంక్రీజ్ చేసుకునే ఆప్షన్ ఇందులో ఉంటుంది. ఇంకో యూస్ఫుల్ ఫీచర్ జీరో కాస్ట్ ఎగ్జిట్ ఆప్షన్. మీ మేజర్ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత స్పెసిఫైడ్ విండోలో పాలసీని సరెండర్ చేసి మీరు పే చేసిన ప్రీమియమ్స్లో 100% వరకు తిరిగి పొందడానికి ఈ ఆప్షన్ హెల్ప్ చేయొచ్చు. ఫీచర్స్ క్లియర్ అయిన తర్వాత రైట్ ఇన్సూరర్ని చూస్ చేయాలి. దీనికోసం వాళ్ళ కార్పొరేట్ ట్రాక్ రికార్డ్ని స్ట్రిక్ట్ చెక్లిస్ట్తో ఆడిట్ చేయాలి. ముందుగా క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో లేక సిఎస్ఆర్ చూడాలి. ఒక ఇయర్ నంబర్ కన్నా 3 ఇయర్ యావరేజ్ని చూడడం బెటర్. ఐడియల్లీ ఇది 97% కన్నా ఎక్కువగా ఉండాలి. అప్పుడు ఇన్సూరర్ రెగ్యులర్గా క్లెయిమ్స్ ఆనర్ చేస్తుందా అనే బేసిక్ కాన్ఫిడెన్స్ వస్తుంది. నెక్స్ట్, అమౌంట్ సెటిల్మెంట్ రేషియో లేక ఏఎస్ఆర్ కూడా చూడాలి. ఇది 90% కన్నా ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే ఇన్సూరర్ స్మాల్ వాల్యూ క్లెయిమ్స్ని మాత్రమే క్లియర్ చేసి లార్జ్ వాల్యూ క్లెయిమ్స్ని రిజెక్ట్ చేస్తుందా అనే డౌట్ రాకుండా ఇది హెల్ప్ చేస్తుంది. తర్వాత కస్టమర్ కంప్లైంట్ వాల్యూమ్ కూడా మనం గమనించాలి. ప్రతి 10,000 క్లెయిమ్స్కి 20 కంప్లైంట్స్ కన్నా తక్కువగా ఉంటే బెటర్. హై కంప్లైంట్స్ అంటే అడ్మినిస్ట్రేటివ్ డిలేస్, పూర్ కమ్యూనికేషన్ లేక నామినీకి డిఫికల్ట్ క్లెయిమ్ ఎక్స్పీరియన్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఫైనలీ, సాల్వెన్సీ రేషియో కూడా చెక్ చేయాలి. రెగ్యులేటరీ బేస్ లైన్ 1.5x కాబట్టి ఇన్సూరర్ సాల్వెన్సీ రేషియో దీనికన్నా కంఫర్టబుల్లీ ఎక్కువగా ఉండాలి. ఈ బేసిక్ కట్ ఆఫ్స్ అన్నీ ఇప్పుడు మీ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆనెస్ట్గా మాట్లాడుకుందాం. ఈ రేషియోస్, పర్సెంటేజెస్, రైడర్స్ అండ్ కండిషన్స్ అన్నీ చూడడం చాలా ఓవర్వెల్మింగ్గా అనిపించవచ్చు. ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడానికి వీకెండ్ మొత్తం ఇన్సూరర్ ఫైనాన్షియల్ బ్యాలెన్స్ షీట్స్ ఆడిట్ చేయాలని ఎవ్వరు కోరుకోరు. చెక్ లిస్ట్ పేపర్ మీద సింపుల్గా ఉంటుంది, కానీ డజన్స్ ఆఫ్ ప్లాన్స్ మధ్య మీ ఎగ్జాక్ట్ ప్రొఫైల్కి సూట్ అయ్యే ప్లాన్ని ఫిల్టర్ చేయడం దగ్గరే యాక్చువల్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. అందుకే ఇన్సూరెన్స్ కొనేటప్పుడు ఉన్న యాంగ్జైటీని రిడ్యూస్ చేయడానికి
డిటోలో స్ట్రీమ్ లైన్డ్ హ్యూమన్ ఫోకస్డ్ పర్చేస్ ప్రాసెస్ని బిల్డ్ చేశాం. పర్చేస్ ప్రాసెస్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. 3 సింపుల్ స్టెప్స్లో కంప్లీట్ అవుతుంది. ఫస్ట్, డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మా వెబ్సైట్కి వెళ్ళి బేసిక్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సెకండ్, ఆటోమేటెడ్ బాట్స్తో మాట్లాడడం లేక 50 స్పామ్ కాల్స్ రిసీవ్ చేయడం బదులు మీకు కన్వీనియంట్గా ఉన్న స్పెసిఫిక్ టైం స్లాట్ని బుక్ చేసుకోవచ్చు. ఆ స్లాట్లో డైరెక్ట్గా IRDAI సర్టిఫైడ్ అడ్వైజర్తో మాట్లాడొచ్చు. ఈ రిలాక్స్డ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ కాల్లో అడ్వైజర్ మీకు మీ ఫ్యామిలీ అవుట్స్టాండింగ్ లయబిలిటీస్ని అనలైజ్ చేస్తారు. మీ పర్సనల్ హెల్త్ బ్యాక్గ్రౌండ్ని అర్థం చేసుకుంటారు. తర్వాత మీ ప్రొఫైల్కి యాక్చువల్లీ సూట్ అయ్యే టాప్ 2 లేక 3 ప్లాన్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఫైనల్గా మీరు ఒక ప్లాన్ డిసైడ్ చేసిన తర్వాత యాక్యురేట్ మెడికల్ డిక్లరేషన్స్ కంప్లీట్ చేయడానికి, మెడికల్ టెస్ట్స్ కోఆర్డినేట్ చేయడానికి మేము హెల్ప్ చేస్తాం. ఫ్యూచర్లో క్లెయిమ్ అవసరం వస్తే మీ ఫ్యామిలీ కోసం డెడికేటెడ్ లైఫ్ టైం క్లెయిమ్ సపోర్ట్ కూడా ఉంటుంది. మీ షార్ట్ లిస్టింగ్ ఈజీ చేయడానికి మా లేటెస్ట్ 2026 ఇవాల్యుయేషన్ ప్రకారం మార్కెట్లో లీడింగ్గా ఉన్న కొన్ని టాప్ ప్లాన్స్ని క్విక్గా చూద్దాం. యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ కరెంట్లీ ఓవరాల్ చార్ట్లో లీడ్ చేస్తోంది. దానికి రీజన్ స్ట్రాంగ్ 99.62% యావరేజ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అండ్ 64 సీరియస్ కండిషన్స్ వరకు కవర్ చేసే ఎక్స్టెన్సివ్ క్రిటికల్ ఇల్నెస్ ప్రొటెక్షన్. HDFC లైఫ్ క్లిక్ టు ప్రొటెక్ట్ కూడా ప్రీమియం ఆప్షన్స్లో స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది. క్లెయిమ్ ఎక్స్పీరియన్స్ స్మూత్గా ఉండడం అండ్ ఇండస్ట్రీలో లోయెస్ట్ కస్టమర్ కంప్లైంట్స్ వాల్యూమ్ మెయింటైన్ చేయడం వల్ల ఇది స్టాండ్ అవుట్ అవుతుంది. ICICI Prudential iProtect స్మార్ట్ ఎకనామికల్ అండ్ ఎఫిషియంట్ ఆప్షన్గా ఉంటుంది. ఎస్పెషలీ క్లీన్ ప్రొటెక్షన్ అండ్ కంపిటిటివ్ ప్రీమియం రేట్స్ కోసం చూస్తున్న సాలరీడ్ ప్రొఫెషనల్స్కి ఇది చాలా రెలెవెంట్గా ఉండొచ్చు. ఇప్పుడు ఫైనల్ వర్డిక్ట్ వద్దాం. మేము బ్లాంకెట్ రికమెండేషన్స్ ఇవ్వము, ఎందుకంటే మీ ఫైనాన్షియల్ మైల్ స్టోన్స్, ఎగ్జిస్టింగ్ సేవింగ్స్, లయబిలిటీస్ అండ్ డిపెండెంట్స్ వేరే వాళ్లతో ఎగ్జాక్ట్లీ సేమ్గా ఉండవు. ఎలీట్ ఆపరేషనల్ మెట్రిక్స్ అండ్ ఫ్లెక్సిబుల్ రైడర్ ఆప్షన్స్ మధ్య స్ట్రాంగెస్ట్ ఓవరాల్ బ్యాలెన్స్ కావాలనుకుంటే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ని ఎవాల్యుయేట్ చేయొచ్చు. ప్రీమియం బ్రాండ్ లెగసీ అండ్ నామినీకి స్మూత్ ఆపరేషనల్ ఎక్స్పీరియన్స్ మీ మెయిన్ ప్రయారిటీ అయితే HDFC లైఫ్ లేక ICICI Prudential స్ట్రాంగ్ ఆప్షన్స్గా ఉండొచ్చు. ఫైనల్ డిసిషన్ మీ ప్రొటెక్షన్ షీల్డ్ మీ ఫ్యామిలీ కోసం ఎగ్జాక్ట్లీ ఏం అచీవ్ చేయాలో దాని మీద డిపెండ్ అవుతుంది. మీ ఎగ్జాక్ట్ లైఫ్ కవర్ రిక్వైర్మెంట్ని క్యాలిక్యులేట్ చేయడానికి స్పామ్ ఫ్రీ ఎక్స్పర్ట్ సపోర్ట్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మాతో ఫ్రీ స్లాట్ బుక్ చేసుకోండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు హ్యాపీ ఇన్సూరెన్స్ హంటింగ్.